ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం పాలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలుగా మీరు మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. మీ చేతుల మీద కొంతమంది సహాయం తీసుకుంటారు. వాళ్ళు ఎంతసేపటికి అభివృద్ధిలోకి రారు. ఎన్నిసార్లు ఇచ్చినా అదే తోవలో నడుస్తూ ఉంటారు. తప్పు మీద, లోపం వాళ్ళదో మీకు ఎంతసేపటికి అర్థం కాదు. యువతీ యువకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాలు ఒప్పుకోరు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇద్దరికీ అండర్స్టాండింగ్ లేకపోతే కొట్టుకొని విడిపోతారు కదా. అలాంటప్పుడు మీరు తెచ్చిన సంబంధం నేను ఎందుకు చేసుకోవాలి, నేను ఇష్టపడ్డ వాళ్ళని నేనెందుకు చేసుకోకూడదు అన్న ఒక ధోరణి మీద మీరు నడుస్తారు. చేతి దాకా వచ్చిన సంబంధాలు 10 రోజుల్లో అన్నీ ఖాయమవుతాయి. ఫారెన్ వెళ్ళాలనుకున్న మీ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యాపారం పెట్టినప్పుడు ఓపిక వహించవలసిన అవసరం ఉంటుంది. ఎలాగైతే స్పోర్ట్స్ పర్సన్స్కి ఫిట్నెస్, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎలాగైతే ప్రాక్టీస్తో పాటు అవసరమో, వ్యాపారానికి కూడా అనేక రకాలైన సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడాలి. నా దగ్గర డబ్బులున్నాయి, లేదా నా పేరు మీద పర్సనల్ లోన్ ఇస్తారు, నేను వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు, నాకు అన్నీ సానుకూల పడతాయి, నేను దిగాను కదా వ్యాపారంలో, నాకు రావాలి లాభాలు అంటే రావు. దానికి మీతో పాటు ఎన్నో రకాలైన విషయ వ్యవహారాలు సానుకూల పడాలి. అప్పుడే వ్యాపారం రొటేషన్ తిరుగుతుంది. దాని నుంచి మీరు సంపాదించుకోగలుగుతారు. ఆ సంపాదించిన డబ్బులు స్థిరంగా నిలబడతాయి. శనిని ఒప్పించటం, మెప్పించటం అత్యంత సులభమైన వ్యవహారం. శుక్రగ్రహాన్ని కానివ్వనండి, గురుగ్రహాన్ని కానివ్వనండి, రవిగ్రహాన్ని కానివ్వనండి, మీరు వాళ్ళ ప్రీత్యర్థం ఏదైనా చేస్తే మీకు వెంటనే రిజల్ట్ కనిపించదు. కానీ శనీశ్వర స్వామివారికి మీరు ఇలా పూజ చేస్తే మరుసటి రోజుకి అది మీ కళ్ళ ముందొచ్చి కనిపిస్తుంది. మీకు కనిపించే వ్యవహారాలతో పాటు మీ వెనకాల ఎవరైతే మీ గురించి చెడుగా చెప్తున్నారో, చెడు ప్రచారం చేస్తున్నారో, కుటుంబ సభ్యులే కానివ్వనండి, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకుంటారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు పేరు ప్రఖ్యాతులు గణిస్తారు. అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. కుటుంబం పట్ల అధిక శ్రద్ధ కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ మీకు అండగా నిలబడతారు. మీరు పిల్లల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు కొద్దిగా ధనాన్ని దాచడం అనేది జరుగుతుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అన్ని విధాల సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు కొద్దిపాటి కష్టంతో గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, కాలభైరవ అష్టకం చదువుకోండి, స్వామివారి మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. అన్ని విధాలుగా సానుకూల ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈ వారం మీకు కలిసొచ్చే దిక్కు ఉత్తరం, మీకు కలిసొచ్చే రంగు బ్లూ, కలిసొచ్చే సంఖ్య 5.